భారత్ గార్డెన్లో వరంగల్లో 27వ రోజున జరిగే సభపై మరి వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకొని మరి కవితక్క ఆధ్వర్యంలో కొంతమంది నాయకులు అక్కడికి చేరి మరి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. పూర్తిగా అవాస్తవాలు మాట్లాడారు, అబద్ధాలు మాట్లాడారు. మరి వారు మా పెద్ద ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గురించి మరి వారి కుటుంబ సభ్యుల గురించి కొన్ని విషయాలు అవాస్తవాలు మాట్లాడారు. అది వాస్తవాలు కాదు. అది బాన్సువాడ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు పోచారం శ్రీనివాసరెడ్డి ఎటువంటి నాయకుడు అనేది. ప్రజలతో కలిసిపోయే నాయకుడు, ప్రజలతో మమేకమయ్యే నాయకుడు. బాన్సువాడ అభివృద్ధిని మరి బాన్సువాడలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని తప్పని జీవన్ రెడ్డి గారు మరి నీవు వచ్చి ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నావు. మరి అది ఎంతవరకు సమంజసం? మరి నీవు ఒక భూ కబ్జా కోరువు. అదేవిధంగా మరి మొన్న నువ్వు 3వ స్థానానికి పడిపోయిన వ్యక్తివి. మరి నీవు మా సార్ గురించి, మా సార్ కుటుంబ సభ్యుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మరి నువ్వు మాట్లాడింది ఎంతవరకు కరెక్టు? మరి ఆ కవితకు తెలియదేమో. మరి ఆ ఎటువంటి వారు జీవన్ రెడ్డి గారు కానీ, బాజిరెడ్డి గారు కానీ గతంలో ఆమెను ఎంపీగా నిలబెట్టి కూడా వాళ్ళు ఓడించడం జరిగింది. మరి వారినే మళ్ళా మీరు ఎంబడబెట్టుకొని తిరుగుతున్నారు. అది కరెక్ట్ కాదు. మరి నువ్వు కేసీఆర్ పుణ్యాన మరి జీవన్ రెడ్డి గారు 2 సార్లు గెలవడం జరిగింది. మరి నీవు భూ కబ్జా చేసిన విషయము తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మరి హైదరాబాదు పక్కన శంకర్పల్లిలో కూడా నువ్వు భూ కబ్జా చేయడం జరిగింది. హైదరాబాద్లో 2 ఇళ్ళు కట్టుకోవడం జరిగింది. మరి ఆర్మూర్లో కూడా నీకు 2-3 ఇళ్ళు ఉన్నాయి. మరి ఇక్కడ వచ్చి నువ్వేదో ఇసుక వ్యాపారము, కంకర వ్యాపారం అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇసుక వ్యాపారం ఏముంది? మా సారు, మా పెద్ద ఆయన ప్రజలకు అవసరం ఉంటే ఇసుక ఇవ్వమని చెప్తాడే తప్ప ఇసుక తీసుకొచ్చి డంపు చేసి ఇసుక వ్యాపారం చేసే వ్యక్తులు గారు. అది ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. మరి అది కూడా ఎక్కువ ధరగా ట్రాక్టర్ వాళ్ళు ఎక్కువ ధర తీసుకుంటే కూడా సహించని వ్యక్తి. మరి కంకర వ్యాపారం అంటున్నారు. కంకర ప్రెషర్ పెట్టుకున్నారు మా సార్ కుటుంబ సభ్యుడు. మరి ప్రెషర్ పెట్టుకుంటే కంకర అంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కంకర తీసుకెళ్ళి మా సారు దోచుకొని అమ్ముతున్నాడా? అదొక వ్యాపారం. మీరు దీని గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అది ప్రజలందరికీ తెలుసు. మీరు మాట్లాడేది విధానం కరెక్ట్ అనిపించడం లేదు. అదేవిధంగా జీవన్ రెడ్డి గారు ఇంకోసారి నీవు మా బాన్సువాడకు వచ్చి కానీ మా పెద్ద ఆయన గురించి, మా ఎమ్మెల్యే గారి గురించి కానీ, మా సార్ కుటుంబ సభ్యుల గురించి కానీ నువ్వు మాట్లాడితే బాగుండదు. మాట్లాడితే నీ నాలుక కోసేస్తామని చెప్పేసి నేను ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాను. ఇటీవలే బాన్సువాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు బాన్సువాడ పట్టణంలో మా అభివృద్ధి ప్రదాత పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని మీద ఈరోజు స్పందించడం అవుతుంది. ఆల్రెడీ మా కార్యకర్తలందరూ గట్టిగానే స్పందించవలసినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ మా బాధ్యతగా కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉందని భావించి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడమే. బహుశా వచ్చినటువంటి నాయకుల్లో ఆర్మూర్లో ప్రజలు చీత్కరించి మూలకు పడేస్తే 3వ స్థానానికి పరిమితమైనటువంటి నాయకుడు జీవన్ రెడ్డి ఈరోజు పెద్ద ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేటువంటి హాస్యాస్పదం. ఆయన మాట్లాడితే ఏమంటాడు? శనిపుత్రుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. లక్ష్మీపుత్రుడు అని కేసీఆర్ సంబోధించినటువంటి నాయకుడికి ఆయన వయసులో ఆయన కొడుకు వయసుకు సరిపోయినటువంటి వ్యక్తి
ఈరోజు ఆయన విషయంలో అనుచితంగా మాట్లాడి శనిపుత్రులు ఎవరు? వాస్తవంగా శనిపుత్రులు మీరు. టిఆర్ఎస్ పార్టీకి శని తీసుకొచ్చినటువంటి మహామేధావులు మీరు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ముగ్గురులో ఈవెన్ ఇంక్లూడెడ్ కవితమ్మతో పాటుగా, వచ్చినటువంటి బాజిరెడ్డి గౌరదంతో పాటుగా, వచ్చిన జీవన్ రెడ్డి గారితో పాటుగా శనిపుత్రులు మీరు. ఇప్పటికీ లక్ష్మీపుత్రుడు మా నాయకుడు. ఎందుకంటే గతంలో అధికారంలో పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మెజార్టీ తక్కువ వచ్చింది, కానీ ఈసారి స్పీకర్గా చేసిన తర్వాత కూడా పోయిన అన్ని పర్యాయాల కంటే ఎక్కువ మెజారిటీని సాధించినటువంటి ఘనమైన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ లక్ష్మీపుత్రుడే. ఊరికనే ఈరోజు గౌరవ కేసీఆర్ గారు ఆయన్ని పట్టుకొని లక్ష్మీపుత్రుడు అని చెప్పలేదు. ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం వచ్చినటువంటి నాయకులకు, టీఆర్ఎస్ శనిపుత్రులకు యాభై ఉండాలని చెప్పేసి మీరు తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది, ఎందుకు కాంగ్రెస్లో పోవాల్సి వచ్చింది, ఈరోజు ఆ విషయాన్ని మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి. మీరు గుండెల మీద చెయ్యేసి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అణువణువున కుంభకోణాలు, అణువణువున ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు, ప్రజలలో ఉన్నటువంటి భావనను సన్నగించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని అధోస్థాయికి తీసుకెళ్ళినటువంటి ఘనులు మీరు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు పార్టీ మారిందని చెప్పేసి. బహుశా నాకు తెలిసి అంటే నేను ఈ దరిద్రాలకెల్లా ఎన్ని దరిద్రాలు ఎంబడున్నాయి కాబట్టి మీరు అత్యంత అధికంగా దరిద్రాన్ని బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టారు కాబట్టి ఈరోజు అధికారం కోల్పోయింది. ఈరోజు ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, తన ప్రాంత అభివృద్ధి కోసం, బాన్స్వాడ నియోజకవర్గ అభ్యున్నతి కోసం ఈరోజు గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకోసం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? నా ప్రజలు అన్యాయానికి గురవుతారు, నా ప్రజలకు న్యాయం జరగాలి, నా ప్రజలకు సాగునీరు అందాలి, నా ప్రజలకు తాగునీరు అందాలి, నా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలి అనేటువంటి ఏకైక దీక్షతో ప్రజలకు అన్యాయం చేయలేక ఇట్లాగే కొనసాగితే ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆలోచించి తన 25-30 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు పార్టీ మారి ప్రజల కోసం నిలబడ్డటువంటి నాయకుడు పోచారు. ఈరోజు మీరంటా ఉన్నారు బహుశా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇన్ని ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం, గురాత్కం లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఇచ్చి ఉంటే మీరు మీకు ఇచ్చినటువంటి మొదటి పర్యాయంలో ఇచ్చిన 1200 ఇళ్ళు కట్టి చూయిస్తే అప్పుడు ఆ మాట అంటే బాగుంటుంది. 10,000 ఇళ్ళు కట్టిండంటే స్వతహాగా తను కష్టపడ్డాడు, ఇచ్చిన పేదల ఇల్లు నిర్మించాలనేటువంటి ఆకాంక్షతో పనిచేసింది కాబట్టి ఈరోజు 10,000 ఇళ్ళు తీసుకొచ్చి కట్టింది. 1,000 ఇళ్ళు కట్టిన దాఖలాలు పోలే. ఎందుకు మీకు కేసీఆర్ ఇయ్యలే? కేసీఆర్ మీకు నిధులు అందజేయలే? చాతగాని దద్దమ్మలు, చాతగాని నాయకులు ఈరోజు ప్రజాక్షేత్రంలో మరుగున పడిపోయినటువంటి నాయకులు ఈరోజు మహానాయకుడి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆకాశం మీదకి ఉమ్మి వేస్తే అది మీ మీదికి పడుతుంది అనేటటువంటి ఆలోచనను మర్చి, పెద్ద ఆయన అన్న సంగతి మర్చి, అభివృద్ధిని ఆకాంక్షించిన నాయకుడిని మర్చి ఈరోజు అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్. ఈసారి మాట్లాడినరు, ఇంకొకసారి నియోజకవర్గంలో అడుగు పెట్టినా, అనుచిత వ్యాఖ్యలు చేసిన బట్టలు కూడా తీసుకొట్టేటటువంటి సమయం ఆసనమైందని తెలియపరుస్తా ఉన్నా. మా యొక్క సమర్థతను, మా యొక్క క్రమశిక్షణను మీరు చేతగానితనంగా భావిస్తే 4 కోస్తాం జాగ్రత్త, ఉరికిచ్చి కొడతాం జాగ్రత్త. మాకు కేవలం పోచారం మాత్రమే ప్రతి ఒక్కరి పోచారం కోసం పనిచేస్తాం. అహర్నిశలు అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి నాయకుడు కాబట్టి, మా అందరినీ కడుపులో పెట్టుకొని చూసేటటువంటి నాయకుడు కాబట్టి ఆయనను కన్నుల మీద పెట్టుకొని, రెప్పల మీద పెట్టుకొని కాపాడుకుంటామని తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.